హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రావణ మాసం వచ్చేసింది. అందరూ షాపింగ్, వరలక్ష్మి వ్రతాలు, మంగళ గౌరీ వ్రతాలు అని ఫుల్ బిజీగా ఉండుంటారు కదా. సో ఇక్కడ బెంగాల్లో వరలక్ష్మి వ్రతం ఎవరు చేయరనమాట, ఓన్లీ తెలుగు వాళ్ళే చేస్తారు. సో వాళ్ళకు శ్రావణ మాసంలో సావన్ మేళా అని ఒక పూజన పార్టీన సమ్ సెలబ్రేషన్స్ అనమాట. పూజ అంటే పూజ అనుకోవచ్చు, పార్టీ అనుకోవచ్చు. ఓన్లీ లేడీస్ గ్యాదరింగ్ అనమాట. ఈరోజు ఆ పార్టీ ఉంది. సో ఇది ఎవ్రీ ఇయర్ ఉంటుందంట. నాకు ఇంతకు ముందు తెలీదు, ఈసారి ఫస్ట్ టైం నాకు తెలిసింది. సో నేను కూడా వెళ్దామని చెప్పేసి రెడీ అయినాను. ఎవ్రీ ఇయర్ పార్టీలో కంపల్సరీ గ్రీన్ కలరే, లేడీస్ అందరూ గ్రీన్ కలరే వేసుకోవాలంట, వేరే కలర్స్ అలో లేదంట. డ్రెస్ కోడ్ అనమాట అది. సో ఇంకా నాకు బీరువా మొత్తం వెతికితే ఉన్న దాంట్లో నాకు గ్రీన్ కలర్ ఇదే దొరికింది. శారీ ఉంటే బ్లౌజ్ సెట్ అవ్వట్లే, బ్లౌజ్ ఉంటే శారీ సెట్ అవ్వట్లే. అట్లా ఇది కూడా నా పెళ్ళప్పటిది, ఎప్పుడో పాత చీర అనమాట. సో ఎట్లయితే గ్రీన్ కావాలని చెప్పి ఇది వేసుకున్నా. సో జెంట్స్ అల్లో లేదు, ఓన్లీ లేడీసే. కిడ్స్ కూడా తీసుకురావచ్చు అన్నారు, 5 years వరకు అట్లా అల్లు అన్నారు. సో నేను మా బుడ్డోని ఒక్కరిని తీసుకెళ్తున్నా. మా పాపకు వేరే క్లాస్ ఉంది, ఆమెను అక్కడ వదిలేసి వీడిని తీసుకొని వెళ్తున్నా. నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నా అక్కడ ఎట్లుంటుంది ఏంటి అనేది. నాతో పాటు మీకు కూడా చూపిస్తాను. సో ఇదే ఫస్ట్ టైం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. హలో, నేను వెన్యూకి అయితే వచ్చేసాం. బట్ ఇక్కడ ఎవ్వరూ రాలేదన్నమాట కదా, ఓన్లీ మేమే ఉన్నాం. ఇక్కడ ఒక మంచి డెకరేషన్ ఉంది, అది చూపిస్తాం. మేము వచ్చేసాం బట్ ఎవ్వరూ రాలేదు. మేము ఒక్కరే వచ్చినాము. జూలై ఈ సెలబ్రేషన్లో స్పెషాలిటీ అంట, అంతే ఎక్కువే పోలేదు. ఇది మెయిన్ అంట ఇక్కడ సెలబ్రేషన్స్కి. దీంతో ఏం చేస్తారు ఏంటనేది నాకు ఐడియా లేదు. ఇంకెవరు రాలే, వచ్చిన తర్వాత మనం చూద్దాము, డీటెయిల్స్ అన్నీ కనుక్కుందాము. ఓకేనా? సే హాయ్ కన్నమ్మా. హాయ్. ఎవ్వరు రాలేదని మేము ఖాళీ కూర్చుంటే మా వాడు మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు బాగా, డ్యాన్స్లు వేసుకుంటూ. వితౌట్ మ్యూజిక్ డ్యాన్స్ వేస్తున్నావు కదా నువ్వు, సాంగ్స్ లేకున్నా కదా. సే హాయ్. హలో. అబ్బో, మా వాడికి సిగ్గు ఎక్కువ బాగా, అందుకే మాట్లాడాడు. ఎవ్వరు రాలేదని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నా. సో వెయిట్ చేస్తుంటే ఇప్పుడు అల్లరి లేదు కదా, కొంచెం వీడియో రికార్డ్ చేద్దామని చెప్పి చేస్తున్నా. అందరు వచ్చిన తర్వాత మ్యూజిక్ అంత గోలా ఫుల్గా ఉంటుంది. అప్పుడు ఎంతవరకు రికార్డ్ చేస్తానో లేదో నాకు తెలీదు. ఒకవేళ చేసినా కూడా ఫుల్ నాయిస్ ఉంటుంది అనమాట, ఫుల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. సో అదన్నమాట సంగతి. తర్వాత మిగతా విషయాలన్నీ నేను కూడా తెలుసుకొని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ओके, लुकिंग नाइस, सुपर. क्यों इतना लेट आया? Happy Savan to all my wonderful ladies. And Happy Savan to all of you. చూస్తున్నారు కదా, ఇక్కడైతే అందరూ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత పార్టీ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ జూలా కంపల్సరీ పెడతారంట. వచ్చిన తర్వాత అందరూ ఈ జూలాలో అదే ఉయ్యాలలో కూర్చుని ఒకసారి ఊగడం అనేది వాళ్ళ ట్రెడిషన్ అనమాట. సో నేను అనుకున్నది ఏంటంటే ఫస్ట్ ఇది బెంగాలీస్ ట్రెడిషన్ అని, కానీ కాదంట. అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది ఇది మెయిన్గా పంజాబీస్ అండ్ బీహారీస్ది. సో శ్రావణ మాసంలో అది వాళ్ళు సావన్ అంటారు, శ్రావణ మాసాన్ని.
ఈ శ్రావణ మాసంలో ఇది కంపల్సరీ చేస్తారంట ఎవ్రీ ఇయర్. సో అక్కడ కంపల్సరీ గ్రీన్ కలరే వేసుకోవాలి అనేది కోడ్ అనమాట. ఎవ్రీ ఇయర్ అలాగే ఉంటుందంట. సో అందరూ పంజాబీస్ వాళ్ళ స్టైల్లో వాళ్ళ ట్రెడిషన్ ఎలా ఉంటుందో అలా రెడీ అయ్యి వచ్చేసారు. 3 5 35 8 2 82 4 6 46 7 0 7 1 से लेके काउंटिंग होगा 1 से जहां पे 3 आता है 3 वहां पे ऐसे करना है, जहां 7 आता है फ्लैट करना है, ठीक है। 3 और 7 वर्ड्स बोलना नहीं है, जो बोलेगा वो आउट। ओके जैसे 1 2 इन्होंने 3 नहीं बोलना है, ये बजाना है। 4 5 6 7 आता है, 8 9 10 11 12 का कभी नहीं बोलना है, 1 भी नहीं बोलना है, ठीक है। 3 और 7 जहां आएगा वो वर्ड नहीं बोलना है, अगर बोलोगे तो आउट। स्टार्ट करते हैं। 1 मेरा नंबर 1 3 में क्लैप, 7 में क्लैप, स्टार्ट। नहीं मैं है अभी गेम में। हाँ स्टार्ट करिए 1 से। 1 2 4 आपने 6 में ऐसे कर दिया, 6 में नहीं करना है। स्टार्ट जल्दी जल्दी। 2 1 से फिर अगर 1 1 2 4 फिर 6 है। इसके बाद 6 आता है, तो 6 में नहीं है ना, 7 में है। पीछे जाओ, पीछे जाओ। 1 2 4 अरे ये पता है यार, माइंड में सोचो। स्टार्ट 1 हमारी पंजाब की शेरनी मोनिका, सब क्लैप हैंड्स फॉर मोनिका। सो हमारी गिफ्ट मोनिका को मिली जाती है, क्योंकि फर्स्ट సో ఇక్కడ లేడీస్ అందరికీ కొంచెం సేపు అయితే గేమ్స్ పెట్టారు. సో అందరు మంచిగా గేమ్స్ ఆడి ఎంజాయ్ చేశారనమాట. గేమ్లో విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. సో అది అయిపోయిన తర్వాత చిన్నపిల్లలు వచ్చారు కదా, వాళ్ళందరికీ కొంచెం స్నాక్స్ అది ఇది కొంచెం సేపు టైం స్పెండ్ చేశారనమాట. తర్వాత ఇక్కడ పార్టీకి ఎవరైనా రావచ్చు అనమాట. స్పెషల్ ఇన్విటేషన్స్ అలా ఏం లేదు. ఒక సర్టెన్ అమౌంట్తో ఒక టికెట్ ఉంటుంది. సో ఆ టికెట్ కొనుక్కుని ఎవరైనా లేడీస్ ఎవరైనా రావచ్చు. ఇంకా అంతే పార్టీ. దట్టు పిల్లలు హస్బెండ్ లేకుండా కదా, సింగిల్గా టైం దొరకడం చాలా కష్టం ఆడవాళ్ళకు. సో ఇంకా దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి అందరైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇక్కడ చూడండి మా వాడు స్నాక్స్ తీసుకొచ్చి నాకు చూపిస్తున్నాడు అనమాట, స్నాక్స్ ఇచ్చారు అని చెప్పేసి. సో పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట మంచిగా. ఇంకా ఫ్రెండ్స్ కలిసారు కాబట్టి వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడే గేమ్స్ అన్నీ అయిపోయినాయి, మా వాడికి స్నాక్స్ కూడా దొరికినాయి. చెప్పు ఏమేమి దొరికింది? నువ్వు గేమ్ ఆడావా లేదా? గేమ్ ఆడలేదా? అట్లా నడుస్తూ ఉంది. हेलो कुछ बात कीजिए ना। क्या बोलूं बता। सावन के मेले में हम लोग को बहुत मजा आ रहा है, हम लोग एंजॉय कर रहे हैं बहुत सारे गेम है। रूम में चलने आ रहे जोर से बोलना है। शालू निविन ఇక్కడే స్నాక్స్ జ్యూస్ అన్నీ అయితే అరేంజ్ చేశారనమాట. సో చూస్తున్నారు కదా, సమోసా నూడిల్స్ ఇలా స్వీట్ కాజు బర్ఫీ అన్నీ అయితే ఇచ్చారనమాట. సో ఒక పక్కన తింటూ ఉన్నారు, ఇంకో పక్కన డ్యాన్స్లు అయితే స్టార్ట్ అయిపోయాయి. చూస్తున్నారు కదా, వాళ్ళందరూ పంజాబీస్. వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఇలా చుడీదార్స్ వేసుకొని పొడుగు జడ వేసుకొని అలా వాళ్ళ ట్రెడిషనల్ వేలో వాళ్ళు రెడీ అయ్యి వచ్చేసారు. సో ఇంకా కొంతమంది తింటున్నారు, కొంతమంది అయితే డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేశారు. సో ఇక్కడైతే పంజాబీ సాంగ్స్ ఎక్కువ పెట్టారనమాట. ఆ సాంగ్స్కి ఆ డ్యాన్స్కి భలే ఉండింది అసలు.
సో నేనైతే ఆ సాంగ్స్ వీడియోలో పెట్టగలిగితే బాగుంటుండే, బట్ సాంగ్స్ పెడితే కాపీరైట్ వస్తుంది కాబట్టి నేనైతే ఇక్కడ సాంగ్స్ యాడ్ చేయట్లేదు, మ్యూజిక్ అయితే తీసేశాను. సో ఇక్కడ అందరూ గ్రీన్ కలర్ డ్రెస్సెస్, చేతి నిండా మంచిగా గ్రీన్ బ్యాంగిల్స్ వేసుకొని, చేతికి కూడా గోరింటాకు పెట్టుకోవడం అనేది వీళ్ళకు కంపల్సరీ ట్రెడిషన్ అనమాట. సో చాలామంది చేతులకి ఫుల్గా మెహందీ అది పెట్టుకొని వచ్చారు. సో ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇలాంటి ట్రెడిషన్ ఒకటి ఉంది అని తెలిసినప్పుడు, సో మనకు ఆప్షన్ ఉన్నప్పుడు అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి అనేది నా ఆలోచన అనమాట. సో అందుకే నేను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చూడ్డానికైతే వెళ్ళాను. బట్ ఇట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్. సో అన్నీ చూస్తుండాలి కదా, అన్నీ తెలుసుకోవాలని చెప్పేసి ఇంకా దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి అందరైతే ఫుల్గా డ్యాన్స్లు వేస్తే చాలా బాగా ఆల్మోస్ట్ 8-9 వరకు ఎంజాయ్ చేశారనమాట. ఇక్కడున్న వాళ్ళలో అయితే నాకైతే సగం మంది తెలీదు, నాకు కొంతమంది మాత్రమే తెలుసు. ఎవరైతే ఈ పార్టీని హోస్ట్ చేస్తున్నారో ఆ హోస్ట్ ద్వారా నేనైతే వెళ్ళాను, తను నన్ను ఇన్వైట్ చేసింది కాబట్టి. సో అదనమాట సంగతి. ఈ పార్టీ అయితే ఇలా నడుస్తుంది. ఇక్కడైతే పార్టీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అనమాట. సో చూస్తున్నారు కదా, తనే అనమాట ఈ పార్టీని హోస్ట్ చేసింది, తను ఇన్వైట్ చేస్తేనే నేను వెళ్ళాను. సో చూస్తున్నారు కదా, ఇంకా ఆడవాళ్ళు ఇంకా హస్బెండ్ పిల్లలు లేకుండా ఫ్రీ టైం దొరికిందని చెప్పేసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం పార్టీ అంతా రచ్చ రచ్చ అనమాట. ఫొటోస్, వీడియోస్, డ్యాన్సులు అస్సలు మామూలుగా లేదు. ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేశారు. సో పార్టీ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. బట్ నేను మాత్రం మా పాప క్లాస్ అయిపోయింది, తనని పికప్ చేసుకోవాలి. ఇంకా మా వాడు కూడా అంతసేపు అంటే ఇంకా నాకు బోర్ కొడుతుంది అని చెప్పి స్టార్ట్ చేశాడనమాట. సో నేనైతే వెళ్ళిపోతున్నాను, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఇది ఇవాల్టి వీడియో అయితే. ఈ సావన్ పార్టీ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా? నాకైతే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.